సహోదరులు సహోదరిలో నీ సమస్య ఏదైనా కావచ్చు, అది ఎంత తీవ్రమైన సమస్యగా నీకు కనిపించవచ్చు, అది ఎంతగా నీ చేతులు జారిపోయినట్టుగా నో ఛాన్స్ నో హోప్ అని నీకు అనిపించవచ్చు. లేదు బ్రదా, ఇక అంతా అయిపోయింది, ఛాన్స్ లేదు, నా వల్ల కాదు, ఇది జరగదు, ఇట్స్ ఆల్ ఓవర్, ఇట్స్ ఇనఫ్, ఈ మాటలను అంటున్నావు చూసావా? అయితే ఒక్కసారి దేవుని వైపు తిరుగు, హిజ్కియా వలె ప్రార్థన చేయి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేనికైతే నువ్వు భయపడుతున్నావో అది నీ దరిదాపులు కూడా రాకుండా నా దేవుడు నిన్ను కాపాడగలడు. ఏమైతే జరిగిపోతుంది అని నువ్వు అనుకుంటున్నావో అది నీకు హాని చేయకుండా దేవుడు కాపాడగలడు. ఇంతటి బలమైనటువంటి శత్రువు చేతిలో నుండి దేవుడు హిజ్కియాను కాపాడిన కారణం తెలుసా? అతడు చేసిన ప్రార్థన. ఏ ప్రార్థన? ఏంటి చెప్పండి? కన్నీటి ప్రార్థన శత్రువును నాశనం చేసింది.